పింపుల్స్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అలాగే హార్మోనల్ ఇంబాలెన్స్‌తో బాధపడుతున్నారా? అయితే ఇది మీకోసమే. హలో! నేను మీ డాక్టర్ లేఖ. ఈరోజు టాపిక్ వచ్చేసరికి డిఫరెన్స్ బిట్వీన్ పీసీఓఎస్, పీసీఓడీ అండి. పీసీఓఎస్‌లో మనం నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాం. పీసీఓడీలో నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ అనేవి తక్కువగా చూస్తూ ఉంటాం. పీసీఓఎస్ వచ్చేసరికి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి తక్కువగా ఉంటాయండి. పీసీఓడీలో ప్రెగ్నెన్సీ అనేది ఈజీగా కన్సీవ్ అయిపోవచ్చు. పీసీఓఎస్‌లో వచ్చేసరికి ఏంటంటే మనం కొంచెం హెల్తీ లైఫ్ స్టైల్ స్టార్ట్ చేసుకున్నాం అనుకోండి, రికవరీ స్టేజ్ అనేది చాలా స్లోగా ఉంటుంది. పీసీఓడీలో వచ్చేసరికి ఏంటంటే రికవరీ స్టేజ్ అనేది ఫాస్ట్‌గా ఉంటుంది. సో యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి హెల్తీ లైఫ్ స్టైల్ అనేది అలవాటు పడుతుందండి. మెయిన్‌గా మనం చేయాల్సింది ఒకటి బటర్‌ఫ్లై పోజ్, ఇంకోటి వచ్చేసరికి సూర్య నమస్కారాస్. ఈ 2 చేయడం వల్ల ఏంటంటే మనకి పింపుల్స్ తగ్గుతాయండి. అలాగే స్కిన్ అనేది గ్లోయింగ్ కింద అవుతుంది. హార్మోనల్ ఇంబాలెన్స్ అనేవి రెడ్యూస్ అయిపోతే పీరియడ్స్ అనేవి రెగ్యులర్‌గా వస్తాయి. థ్యాంక్ యూ. ఫాలో అవర్ పేజ్.